జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలు మంగమూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు ఘనంగా ముగిసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు నగరోత్సవం। ఒంగోలు కమ్మపాలెం సమీపంలోని లక్ష్మీపురం ప్రాంతంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం। ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు। ఆరేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కార్డులు జారీ చేసేలా చూడడంలో నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు। సంబంధిత అధికారులతో శుక్రవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి ఆధార్ కార్డు ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు। ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సాధించి సమీక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు। ఈ దృష్ట్యా జనన ధృవీకరణ పత్రం ఉన్న చిన్నారులకు తక్షణమే ఆధార్ కార్డుల జారీ కోసం వివరాలను నమోదు చేయించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు। ఈ వివరాల నమోదు కోసం చిన్నారులను ప్రత్యేక శిబిరాలకు తరలించి పోస్టాఫీసులు కామన్ సర్వీస్ సెంటర్లలోని సిబ్బందిని అక్కడికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। జనన ధృవీకరణ పత్రాలు లేని చిన్నారులను గుర్తించి వారు జన్మించిన ఆసుపత్రుల వివరాలు తెలుసుకొని ఏ విధంగా జనన ధృవీకరణ పత్రాలను పొందవచ్చో వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు। దాంట్లో ఇప్పుడు అందరూ కూడా నేను ఇప్పుడు షేర్ చేశాను। మనం ఖచ్చితంగా ఉండాలి, పేరెంట్ వచ్చి దానికి అథెంటికేట్ చేయాలి। దాంట్లో ఏంటంటే మీకు అందరూ చెప్పిన విధంగా ఖచ్చితంగా ఆ చిల్డ్రన్కి ఏదైతే ఇంటి పేరు ఉంటుందో మ్యాచ్ ఉండాలి। ఉదాహరణకు మదర్కి వాళ్ళ తల్లి ఇంటి పేరు ఉందనుకోండి, ఇది చెల్లబాటు కాదు। ఖచ్చితంగా విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇంకా ఒక 4000 ఈ వీక్ అయితే ఫీల్డ్ కి అయితే వెళ్తున్నారు। సో ఫోటోస్ అవి అన్ని అందరూ మోరల్లెస్ ఆల్ ద హెచ్ఓడీస్ ఆర్ రోమింగ్ అరౌండ్। సో మీరు మీ మండల్కు ఎన్షూర్ దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ యు ఆర్ గోయింగ్ టు యువర్ మండల్। ఎక్కడైతే మీరు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారో అక్కడికి మీ మండల్కు కనీసం వన్స్ ఇన్ ఏ వీక్ అయినా అక్కడికి మీరు వెళ్ళండి। వెళ్ళి మీ డిపార్ట్మెంట్ పనిని మీరు రివ్యూ చేయడంతో పాటు మీకు ఏదైతే ఇంపార్టెన్స్, బికాస్ యూ కెనాట్ షై అవే ఫ్రమ్ దిస్ వర్క్, ఏదైనా ఉంటే మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ స్పెసిఫిక్గా అందుకే మిమ్మల్ని అక్కడ పెట్టడం జరిగింది। సో ఫస్ట్ థింగ్ ఒకటి మీకు బంగారుపాలెం సర్వే గురించి చెప్పడం జరిగింది, దట్ ఈస్ ఫస్ట్। రెండోది మీ డైరీలో ఉన్న అజెండా ఐటమ్ ఇది చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ అండ్ వితౌట్ బర్త్ సర్టిఫికేట్। విత్ బర్త్ సర్టిఫికేట్ మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సినది ఏం లేదు, జస్ట్ అడగాలి అక్కడ ఉన్న మీ ఎంపీడీఓస్, అదేవిధంగా అక్కడికి ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ మొబిలైజేషన్ జరుగుతుందా, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, దే ఆర్ మొబిలైజింగ్ ద చిల్డ్రన్, మొబిలైజేషన్ జరుగుతుందా లేదా, అక్కడ ఎంపీడీఓస్ దానికి అక్కడ ఇష్యూస్ ఏంటి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు ఇంకా తక్కువ ఉంది। సో యూ హ్యావ్ టు జస్ట్ ఆస్క్ రిలవెంట్ క్వశ్చన్స్। వారు అడిగితే ఓకే బయట నుంచి వచ్చి సో యు ఆర్ మై రిప్రజెంటేటివ్స్ గోయింగ్ టు ద మండల్, సో అక్కడికి వెళ్ళి ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ రివ్యూ దిస్ ఆస్పెక్ట్। ఎవరి దగ్గర చిల్డ్రన్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయో ఎన్షూర్ దట్ అక్కడ వారు సరిగా అక్కడ క్యాంప్ పెట్టి ఆధార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు మీరు చూడండి। దాంట్లో ఇప్పుడు జరగమల్లి, పుల్లల చెరువు, పీసీపల్లి, మరిపూడి విత్ చిల్డ్రన్ అదే విత్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న చిల్డ్రన్ ఆధార్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డ్ లేకుండా ఇప్పుడు లేదు, అందరికీ వచ్చేసింది। బట్ ఇప్పుడు ఒంగోలు, కుర్చేడు, తంగుతూరు, కొత్తపట్నం, గిద్దలూరు, మార్కాపూర్, గిద్దలూరు అర్బన్, యస్కొండ, దొర్నాల, దొనకొండ ఈ మండల్స్లో ఎక్కువ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఆధార్ కార్డ్ లేదు। సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అక్కడికి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఎంపీడీఓస్। సో ఇది మీ బాధ్యత, ఎవ్రీడే డే టు డే బేసిస్లో ఫాలో అప్ చేసుకోవాలి। బికాస్ నెక్స్ట్ 1 వీక్లో ఇది 4863 మనం మొబిలైజ్ చేసి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి।
సో అందరూ గుర్తు చేసుకోండి, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ మీ మండల్ స్టేటస్ ఏంటి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వీక్ ఐ లాస్ట్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గురువారం రాత్రి పోలీసులు విస్తృత స్థాయిలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు నగరంలో జరుగుతున్న తనిఖీలను పర్యవేక్షించారు. ముఖ్యంగా వాహనాలలో ఏదైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. కార్లు, ఆటోలను తరలిస్తున్న వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టామని అన్నారు. ఎక్కడైనా అనుమానితులు ఉన్నా, అనుమానంగా బ్యాగులు, వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆయన వెంట డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, సిఐలు ఉన్నారు. అలాగే జిల్లాలో అనేక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. దేశంలో ఉన్న పరిస్థితులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మనము ఎనీ ప్రిపరేషన్కి పబ్లిక్ని కూడా సమాయత్తం చేస్తున్నాం. అలాగే వెహికల్ చెక్కింగ్స్, లాడ్ చెక్కింగ్స్, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా ఒక అవగాహన కార్యక్రమం ఇది. ఇబ్బంది ఏం లేదు. అలాగే ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, ఎవరన్నా క్రిమినల్స్ కానివ్వండి, ఏదన్నా యాక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఈ నాకాబందీ, అలాగే సీజ్ ఫోర్ట్ అంటారు, ఇది చేస్తున్నాం. సో ప్రజలు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇష్యూస్ లేకుండా ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. ఎటువంటి ఆపద వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్ చెకింగ్స్, అలాగే నాకాబందీలు పెట్టడము, అందరినీ చెక్ చేయడం అన్నీ చేస్తున్నాం. సో దిస్ ద మోటివ్ ఆఫ్ దిస్ వెహికల్ చెకింగ్స్. థ్యాంక్ యూ. ప్రజలు కూడా ఒక్క నిమిషం, ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంతా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలనేసి ఒక సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు ఇది. దీన్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాం. రైల్వే స్టేషన్ చెక్ చేయటం, బస్ స్టాండ్స్, హాస్పిటల్స్, వైటల్ ఇన్స్టలేషన్స్ ఏమేమి ఉన్నాయో మన జిల్లాలో ఇవన్నీ కూడా మనము ఒక డ్రిల్ లాగా చేసుకొని ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఎదుర్కొనేదానికి ధీటుగా ఉండడానికే ఈ యొక్క డ్రిల్ ఇది, ఒక రిహార్సల్స్ టైప్. సో ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. దీంట్లో అంతా కూడా వీఆర్ ఇన్. ఒంగోలు మంగమూరు రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు నగరోత్సవంతో ఘనంగా ముగిశాయి. గురువారం మధ్యాహ్నం కళ్యాణోత్సవం నిర్వహించి అనంతరం రాత్రి స్వామివారి నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి నగర వీధులలో నగర ఉత్సవాన్ని చేపట్టారు.
అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మంగమూరు రోడ్డు నుంచి లాయర్పేట గాంధీ రోడ్డు మీదుగా నగరోత్సవం సాగింది. ప్రజలు దారి పొడవునా వీరబ్రహ్మేంద్ర స్వామివారికి హారతులు పట్టి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. అది కూడా ఏమంటారా? మేడం ఇది ఆడకు తగిలింది అది కాలుకి. పైకి లేపయా. హలో 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 ब्रह्मा जय गोविंदा जय वीरा ब्रह्मा जय गोविंदा जय जय वीरा ब्रह्मा जय गोविंदा
वीराचलानंद स्वामी जय ब्रह्मा जय जय वीरा ब्रह्मा जय जय वीरा ब्रह्मा जय जय वीरा ब्रह्मा जय गोविंद माता जय जय वीरा ब्रह्मा जय गोविंद माता जय ఒంగోలు కమ్మపాలెం సమీపంలోని లక్ష్మీపురం ప్రాంతంలో గత సంవత్సరం ఏప్రిల్ 15న భూమి పూజ గావించి 1 సంవత్సరం లోపల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని కొలువు తీరిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 5 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆఖరి రోజున ప్రాణ ప్రతిష్ఠ గావించి భక్తులకు దేవతామూర్తుల దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అన్నప్రసాద వితరణ గావించారు. దాదాపు 10,000 మంది భక్తులు పాల్గొనడం వలన ఈ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని తలపించింది. ఈ మహోత్సవాలు విజయవంతం కావడానికి మాకు అన్ని విధాలా సహకరించిన కార్పొరేటర్ దాచర్ల రమణయ్యకి, ఎన్ ఆంజనేయులకి మరియు వారి సహచర బృందానికి, శ్రీవారి సేవకులకు, దాతలకు, భక్తులకు, స్వచ్ఛంద సేవకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి మరియు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచి ఉండనుందని తెలిపారు. వినపడాలంటే మనం ఇంకొంచెం గట్టిగా చెప్పడానికి ట్రై చేయాలి. అందరూ కూడా గట్టిగా చెప్పండి గోవిందా గోవిందా. ఆ రూపాన్ని మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం. నకృతం దైవ సంగ్రహిస్తూ ఆయన యొక్క అనుకుని ఆయన మనసులో మిగిలినటువంటి రూపంలో నుంచినటువంటి స్వామి ఇచ్చారూపం విరాజిత, ఆ రూపంలో విరాజిల్లుతున్నటువంటి వాడు ఆ వెంకటరమణ గోవింద. మీరు చెప్పేది వీళ్ళందరూ కూడా లక్ష్మీ ప్రచోదనో తెలుసా? ఇటు పక్క లక్ష్మి, అటుపక్క భూదేవి. అంటే భూదేవి అంశ సంకల్పంతో ఇద్దరు దేవుళ్ళను పక్కన ఉంచుకుంటున్నాడు. అంటే లోక కళ్యాణం ఎక్కడ నామం ఇంటుపడుతుందో, ఎక్కడ నన్ను స్మరిస్తారో ఎక్కడ అది వెతుక్కుంటుంటాడట. అడగందే అమ్మ అన్నం పెట్టదు. అలాగే ఆ యొక్క మాంగళ్య దేవతకు షోడశ ఉపచారాలన్నీ చేసి సర్వ మంగళ మాంగళ్యే లక్ష్మీ రమణ గోవింద గోవింద.
लोकरक्षक हेतुना कंठे दक्षामि सुभगे रक्षतां भुवनत्रयो सहजं पुरस्तात् आयुष्यमट्टाः प्रदण्डालवाड अभिज्ञ प्रजापति सहजं पुरस्तात् పరమాత్మ మనందరినీ ఇంకోటి విశేషం ఏంటి చెప్పాలంటే కమిటీ వాళ్ళు అయితే పక్కకి రమ్మా తన కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక జ్ఞాపకార్థంగా వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని శ్రీమతి ఇస్క మంజుల ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీ సూర్య విద్యాసంస్థల చైర్మన్ రామాల వెంకటరామరెడ్డి తెలిపారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం
ఐఓసీ ఎదురుగా సాక్షి ఆఫీస్ పక్కన నూతనంగా డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనప్రస్థ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎస్వి త్రివిక్రమ్, శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ రామాల వెంకట్రామరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు ఇస్క మంజుల ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. తన కుమార్తె డాక్టర్ లక్ష్మీ ప్రియాంక జ్ఞాపకార్థంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీమతి ఇస్క మంజులను అభినందించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఫౌండేషన్ తరపున విద్య, వైద్యం, సామాజిక రంగాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వేసి దండం పెట్టుకున్నాం. సరే సరే.
అందరికీ నమస్కారం అండి. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ప్రతినిధిగా ఈ సమయంలో నేను ముందున్నాను. నేను అందరూ తల్లిదండ్రులు కళ్ళగన్నట్లుగానే మా సోదరి, మా బావగారు తన బిడ్డని కూడా బాగా చదివించి ప్రయోజకురాలు చేసి డాక్టర్ని చేసి తద్వారా ప్రజలకు మంచి వైద్య సదుపాయం అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బిడ్డను చదివించడం ఒక దురదృష్ట సంఘటన కారణంగా ఈ రోజున మా మేనకోళ్ళైనటువంటి లక్ష్మీ ప్రియాంక మా ముందు లేరు. సో చాలా బాధల్ని దిగుకొని కూడా ఆ అమ్మాయి పేరు మీద ఏమైనా ఒక సామాజిక కార్యక్రమం చేయాలని చెప్పి తలంపుతోటి మా సిస్టర్ మంజుల గారు వాళ్ళందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ ప్రదేశంలో చాలా అంటే సొంత నిధులతోటి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఫౌండేషన్ ఇంకా శక్తివంతంగా తయారై ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడాలని మేము తలుస్తున్నాం. దీంట్లో భాగంగానే పేద పిల్లలకు విద్య అందించేటువంటి కార్యక్రమం ఒకటి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మనసులో ఉన్నాయి. అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా దేవుడు వీళ్ళకు శక్తి, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ఫౌండేషన్కి సంబంధించిన ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళకి, తగిన వాళ్ళకి ఫ్రీగా కూడా ఇక్కడ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు రూమ్కి 2-3 ఉండేలాగా డార్మిటరీ సదుపాయంతో పేమెంట్ తోటి కూడా కొంతమందిని ఈ వృద్ధుల్ని, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు బాగా విదేశాల్లో సంపాదించి, కానీ తల్లిదండ్రులు అక్కడ రాలేరు, వాళ్ళు ఇక్కడ రాలేరు, కానీ వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వెనుగనుగా ఉండే విధంగా ఈ ఫౌండేషన్ ఉండి వాళ్ళ మంచి చెడులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఎలాంటి సహాయం కావాలో అందించే విధంగా మరి ఫౌండేషన్ ఉంటుంది. కాబట్టి మేము త్వరలో దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని కూడా మేము రిలీజ్ చేస్తాం. సో ఫోన్ నెంబర్స్ కూడా మేము అందిస్తాం. ఆ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఎలా మేము అడ్మిషన్ తీసుకుంటున్నాం అనేటువంటి సమాచారం మీరు పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ అడ్రస్ సూరారెడ్డిపాలెం, సాక్షి ఆఫీస్ పక్కన. ఫోన్ నెంబర్ 6281178484. మా అడ్రస్ అండి సూరారెడ్డిపాలెం, బిసైడ్స్ సాక్షి న్యూస్ పేపర్ ఆఫీస్, ఆపోజిట్ IOC. ఫోన్ నంబర్స్ 6281178484. మళ్ళొకసారి 6281178484. ఇంకొక నంబర్ అండి 9032727375. సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ నంబర్లో సంప్రదించవలసిందిగా కోరుచున్నామండి. దుర్బలమైన చిన్నారుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఇలాంటి పిల్లల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా జిల్లాలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రకాశం భవన్లోని గ్రీవెన్స్ హాల్లో ఆమె ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఇందుకోసం దుర్బలమైన పిల్లల వివరాలను సేకరించేందుకు సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా మొబైల్ వెబ్ యాప్ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఈ యాప్లో పొందుపరిచిన వివరాలను, దీని పనితీరును బంగారు బాల్యం నోడల్ ఆఫీసర్ గిరిధర్ శర్మ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాచర్ల మండలంలో ఇప్పటికే ఈ సర్వేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇతర మండలాల్లో కూడా సర్వే చేయాల్సి ఉన్నందున ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు.
వివిధ సంక్షేమ కార్యక్రమాలను సమ్మిళితం చేసి దుర్భరమైన పిల్లలకు వారి కుటుంబాలకు సమర్థంగా అవి అందేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. అక్కడికి డ్రాప్ అవుట్స్ ఉన్నా సరే టు ఐడెంటిఫై ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు అనేది ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రొడక్షన్. సో అలా చేస్తే ఓవరాల్ మనము అందరికి కూడా వారి వెల్ఫేర్ ని మనం చూసుకోగలిగిన వాళ్ళు అవుతాం. సో దట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హెచ్ఓడీస్ అండ్ ఆల్ ద ఎంఈఓస్ ఎంపీడీఓస్ ఇక్కడ ఉన్నవారు మీ అందరికి కూడా నా రిక్వెస్ట్. సో దీని గురించి మీరు ఇంకా సెన్సిటివ్గా ఇది తీసుకోండి. సో దట్ ఈ ఫ్యామిలీస్ ఏదైతే మనం ఇప్పుడు సర్వే చేసి ఐడెంటిఫై చేస్తున్నామో సో దాన్ని ఒక్కసారి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వీ వుడ్ బి ఏబుల్ టు సాల్వ్ చైల్డ్ లేబర్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ మ్యాక్సిమం కంట్రోల్ ఫ్యామిలీస్. సో మనం ఎక్కువ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఐ హ్యావ్ అ మీటింగ్ విత్ ఆల్ ద హెచ్ఓడీస్ కన్సర్న్. సో ప్లీజ్ టేక్ దిస్ థింగ్ సీరియస్లీ. మీకు ఎవరైతే లిస్ట్ ఇస్తున్నామో పర్సనల్గా మీ పర్సనల్ టచ్ ఉంటేనే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో వీ వుడ్ బి ఏబుల్ టు అచీవ్. అదర్వైజ్ ఇది ఒక రొటీన్ లాగా అయిపోతుంది. ఇంకా కూడా P4 సర్వే చేసాము. ఎంతమంది ఎంపీడీఓస్ ఆర్ హ్యావింగ్ ద లిస్ట్ ఆఫ్ P4 families in your mandal? I don't know. So it's really important. మనం ఏదైతే చేస్తున్నామో యూ షుడ్ టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. నేను రాచర్ల మండలం నుంచి నా సర్వేని స్టార్ట్ చేస్తే నాకు కొద్దిగా అవగాహన వస్తుంది. సర్వే రిపోర్ట్ తర్వాత వాట్ టు డూ వాట్ నాట్ టు డూ దాంట్లో ఏమైనా అంశాలను తీసేయాలని అడిగాను. మేడం గారు పెద్ద మనసు అంగీకరించారు. వెంటనే 22 సార్ 22 రాచర్లకి వెళ్ళాను నేను నాగార్జున గారు. ఆ రోజు మీటింగ్ విత్ అసలు రాచర్లో ఏం చేసినా చెప్తున్నాను ఒక 10 minutes అంతే సార్. ఆ రోజు లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టాను సార్. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎండిఓ గారు మీరు కూడా పైకి రండి సార్. రాచర్ల ఎండిఓ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎస్ఐఆర్ పోలీస్, ఐసిడిఎస్, ఎంఈఓ, ఎన్జిఓస్ ఆఫ్ దట్ మండల్, ఆల్ సచివాలయ మహిళా పోలీస్, ఆల్ హెచ్ఎంస్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అందరితో 22 మీటింగ్ పెట్టడం జరిగింది సార్. వాళ్ళకి ఏం చెప్పామంటే ఈ సర్వే అనేది ఖచ్చితంగా ఈ సిస్టమాటిక్ కలెక్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్ అండ్ కమ్యూనిటీ లెవెల్ డేటా టు జనరేట్ ఏ కాంప్రిహెన్సివ్ వనరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ది చిల్డ్రన్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధి చేస్తేనే కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఏదో ముక్కుబడిగా చేస్తే మాత్రం కాదని వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది సార్. హౌస్ హోల్డ్లో కూడా ప్రొఫైల్ మళ్ళీ మీ పవర్ పాయింట్ చెప్తారు. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్, స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. టు కలెక్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చైల్డ్ ఏజ్, జెండర్, ఎడ్యుకేషనల్ స్టేటస్, హెల్త్, న్యూట్రిషనల్ ఇండికేటర్స్, డిజబిలిటీ స్టేటస్, ఫ్యామిలీ స్ట్రక్చర్, ఇన్కమ్ లెవెల్స్, ఇంకా రిస్క్స్ అంటే అబ్యూస్ కానీ చైల్డ్ లేబర్ కానీ ఎర్లీ మ్యారేజెస్ వీటన్నిటి మీద. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు మంగమూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు ఘనంగా ముగిసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు నగరోత్సవం. ఒంగోలు కమ్మపాలెం సమీపంలోని లక్ష్మీపురం ప్రాంతంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.